భగవద్గీత పంచమాధ్యాయం కర్మ సన్యాసయోగం. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. ఎవడు సమస్త కర్మలను పరమాత్మయందు సమర్పించి ఫలాపేక్షను విడిచి అనుష్ఠిస్తాడో అతన్ని తామరాకును నీరు అంటనట్లు పాపమంటదు. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. జిహ్వే, ఈ ఒక్క శ్లోకం చెప్పి నేను 5వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాను. గీత. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం. ఒక మహనీయుడు ఇంద్రియములకు చక్కని కార్యములు ఒప్పచెబుతున్నాడండి. జిహ్వే మొట్టమొదట నాలుకను సంబోధించినాడు. ఎందుకంటే ఇట్స్ మోస్ట్ డేంజరస్ ఫెలో. అది 10 మంది ఉన్నారండి ఇక్కడ ఇంద్రియాలు. 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు. అన్నిటికంటే మహా ప్రమాదకరమైనటువంటి ఇంద్రియం నాలుకండి. ఎందుకో తెలిసిన దానికంత శక్తి, డబుల్ వర్క్ ఉందండి దానికి, డబుల్ వర్క్. ఇప్పుడు కంటికి చూడటం, చెవికి వినటం, కానీ నోటికి మాట్లాడటం, రుచి చూడటం. చూచారా, డబుల్ వర్క్. దిట్స్ ఎ మోస్ట్ పవర్ఫుల్ ఫెలో, డేంజరస్ ఫెలో. వాడిని కొంచెం జాగ్రత్తగా చూడాలండి. అందులో ఎక్కడ చేరాడు తెలుసండి, సరిగ్గా ఈ శరీరం అనే బస్సులో కండక్టర్ మోస్తరు చేరాడండి వాడు. మొదట్లోనే ఆ నాలుకకి ఇష్టమైన వస్తువులైతే లోపలికి పోనిస్తాడు కానీ, లేకపోతే నారాయణ నో అడ్మిషన్ వితౌట్ మై పర్మిషన్ అంటాడు వాడు. ఇక్కడ చేరాడండి సరిగ్గా. ఇప్పుడు పాలు లేక కాఫీ తాగుతుంటే కొంచెం చక్కెర తగ్గింది అనుకోండి, చక్కెర తగ్గితే నో అడ్మిషన్, అంతే. ఇంకా కాఫీ తాగనివ్వదు ఇది నాలుక. చూడండి, కనుక మహనీయులు ఏం చేస్తారంటే ఈ రుచులని చక్కగా కంట్రోల్ చేస్తారండి. దే విల్ కాంకర్ ది టంగ్. టంగ్ అంటే నాలుకను చక్కగా జయిస్తారది. భగవద్గీత అంతా చెప్పిన తర్వాత అండి ఇంకొక గీత చెప్తారండి. ఎవరు? శ్రీకృష్ణుడు. అంటే ఈ వెంటనే కాదు, అశ్వమేధ పర్వం. అశ్వమేధ పర్వంలో ఇంకో గీత చెప్తారు. దాని పేరు ఉత్తర గీత లేక అనుగీత అనేటువంటి పేరు ఉంది. అక్కడ కృష్ణ భగవానుడు అర్జునుడికి ఎట్లా చెప్తారు, అద్భుతమైనటువంటి కొన్ని రహస్యములు చెప్పారండి. దానిలో జితం సర్వం జితే రసే అన్నారండి. జితం సర్వం జితే రసే. రసే అంటే నాలుక. నాలుకను కనుక జయిస్తే జితం సర్వం, యూ హ్యావ్ కాంకర్డ్ ది హోల్ యూనివర్స్ అనేసినారండి ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. నాలుకను కనుక జయిస్తే బ్రహ్మాండం అంతా జయించినట్టే అని చెప్పినారు. కాబట్టి అది ఎంత పవర్ఫుల్, మహాశక్తివంతమైనటువంటి శత్రువు మీరు బాగా ఆలోచించండి. మరి ఇన్ని ఇంద్రియములు చేరి మనస్సును సతమతం చేస్తూ మానవుడికి బాధ కలుగు చేస్తుంటే వాటిని జయించడానికి ఏమైనా కొంచెమైనా శ్రద్ధ పరిశ్రమ చెయ్యాలా? ఇంద్రియములకు చక్కని పనులు ఇవ్వాలండి. జిహ్వే మొట్టమొదట నాలుక. కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం. పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు. కృష్ణం లోకయలోచనద్వయ హరే గచ్చాంగ్రియుగ్మాలయం. జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధన్నమాధోక్షయం. ఓ పాదములారా ప్రదక్షిణం చేయండి. ఓ నేత్రములారా భగవంతుని యొక్క దివ్య రూపమును వీక్షించండి. ఓ చెవులారా భగవత్ కథలను వినండి. ఈ విధంగా సంబోధన చేసి ఇంద్రియములన్నిటిని సరైనటువంటి కార్యక్రమం ఒక ఆయన పెట్టినారండి. ఆ విధంగా పరిశ్రమ చేసి అభ్యాసం చేసి ఈ జన్మలోనే మనం సాక్షాత్కారం పొంది ఆ పరమశాంతిని అనుభవించడానికి యత్నించాలన్నది. ఈరోజు 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం ప్రారంభం చేస్తున్నాం. ఈ అధ్యాయం పేరు కర్మ సన్యాస యోగం. మొట్టమొదట కృష్ణుడు గారు చెప్పలేదండి, ఏం మొదలు పెట్టలేదు. అర్జునుడు గారు ఒక ప్రశ్న అడుగుతారు. కృష్ణ,
సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్రేయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. ఇదండి అర్జున్ గారి ప్రశ్న. నిన్న అధ్యాయం ఏమిటి చెప్పండి? జ్ఞానం. దాని ముందు ఏమిటి చెప్పండి? కర్మ. ఈ బోధంతా విన్న తర్వాత అర్జునుడికి ఒక డౌట్ వచ్చిందండి. కృష్ణ యుద్ధం చెయ్యండి అని ఒక వంక చెప్తున్నారు, ధ్యానం చెయ్యండి అని ఒకసారి చెప్తున్నారు. నేను ఏం చేసేది? ఇటు ఏకాంతంలో కూర్చుని భగవద్ధ్యానం చేసుకునేది, ఆత్మచింతనం చేసేదా, యుద్ధం చేసేదా? ఈ రెండిట్లో ఏదో ఒకటి తేల్చి చెప్పండి. కర్మరాహిత్యమా చెప్పండి. అద్భుతమైన రిప్లై ఇచ్చారండి. ఆయన కర్మలను వదలటం కంటే చెయ్యటం మేలు అనేసిన తేల్చేశారండి. ఇది ఎందుకంటే 199 మంది ఈ కర్మయోగంలోనే ఉన్నారండి. ఇది ఎక్కువ మంది కర్మయోగం. అసలు కర్మ చేయకుండా కర్మరాహిత్యం అనేది ఎట్లా కలుగుతుంది? ఉదయం నిద్ర లేచారు, ఏం చేస్తున్నారు? ప్రతివారు ఏదో ఒక కర్మ చేస్తున్నారు కదండి. నహి కశ్చిత్ క్షణమపి, మొన్న చెప్పారు కర్మయోగంలో ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు. పోనీ ఊరికే కూర్చున్నాం అనుకోండి, శ్వాస నడుస్తున్నదా, అది కూడా కర్మే కదా చెప్పండి. నహి కశ్చిత్ క్షణమపి, ఒక క్షణం కూడా కర్మను వదిలి ఎవరు ఉండలేరు అన్నారు మొన్న. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్ కార్యతే హ్యవశ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. అది అందుచేత ఓ అర్జున, కర్మలను వదలటం కంటే చేయటమే మేలు అనేసినారు. ఎవరిని దృష్టిలో పెట్టుకుని? ప్రపంచంలో ఉండేటువంటి జనులు అనేక మంది ఎక్కువగా కర్మయోగంలోనే ఉన్నారు. కాబట్టి ఇది కర్మయోగం గొప్పది కాదని వారంటే ఏమవుతుంది? వీళ్ళందరికీ నిరుత్సాహం కలిగిపోతుందండి. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ అసలు రహస్యం చెప్పినారు. అది కర్మలను వదలవలసిన పని లేదు, చేస్తుండండి, కానీ మనస్సుని శుద్ధంగా పెట్టుకుని ఏనాటికైనా ఆ కర్మరాహిత్యం అనేటువంటి దైవత్వాన్ని, ఏ విధమైన కర్మ లేకుండా ఆత్మస్వరూపంలో కలగటం అనేది ఐడియల్ గోల్. కానీ అది అందరికీ లభించదండి, మొట్టమొదటి లభించదు. మొట్టమొదట్లో ఈ కర్మయోగంలో చక్కగా ఆరితేరితే ఆ మనస్సు శుద్ధపడుతుందండి. సరిదండి. కర్మణా జాయతే భక్తి, భక్త్యా జ్ఞానం ప్రజాయతే. కర్మ చేత భక్తి, భక్తి చేత జ్ఞానం, జ్ఞానం చేత మోక్షం. ఇదండి. అందువల్ల జ్ఞానం చేత మోక్షం కలుగుతుంది ఖాయం, దానికేం తిరుగులేదండి. కానీ జ్ఞానం ఎట్లా లభిస్తుంది? అంతఃకరణం నిర్మలంగా లేకుండా, చిత్తశుద్ధి లేకుండా ఉన్నటువంటి వారి జ్ఞానం ఎట్లా కలుగుతుందండి? కనుక ఆ చిత్తశుద్ధి నిష్కామ కర్మ వల్ల, పుణ్యకర్మ వల్ల కలుగుతుందండి. అందుచేత కర్మను ప్రోత్సహిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః. అది కర్మయోగాన్ని ఆచరించకుండా ఎవరైనా జ్ఞానం పొందాలంటే చాలా కష్టం అన్నారండి. ఇది సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాధిగచ్చతి. అది ఈ కర్మరంగంలో గనక ఆరితేరితే అచిరకాలంలోనే వారు ఆ శాంతిని, అజ్ఞానమును శాంతిని పొందుతారు అని చెప్పి ఈ ఆత్మ విషయంలో ఎంత చక్కగా ఉపమానముల ద్వారా ఆ పరమాత్మ బోధిస్తున్నారండి. భగవంతుని యొక్క స్థానం ఏమిటంటే హృదయ స్థానం. అది అందరి యొక్క హృదయంలో భగవంతుడు వెలుగుతున్నాడండి. సరే, ఆ శ్లోకం వినండి. అది పశ్యన్, అది మానవుడు చూస్తున్నాడు, వింటున్నాడు, అనేకమైనటువంటి కార్యములు చేస్తున్నాడు. కానీ ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మ సాక్షిభూతంగా ఉన్నాడండి అందరిలో. సరే, నేను రోజు ఈ దృష్టాంతం చెప్తున్నా చూడండి. దీపం, నాటక దీపం, నాటకం జరుగుతుంటే ఈ దీపం ఎట్లా ఉన్నది చెప్పండి? సాక్షిగా ఉన్నది. అదేవిధంగా ఇంద్రియములన్నీ వాటి పనులు చేస్తున్నప్పటికీ ఆత్మ అనేటువంటి రాజు ఏ విధమైనటువంటి కార్యం చేయకుండా తటస్థంగా సాక్షిభూతంగా ఉన్నాడండి. అది ఆ దృష్టాంతం చెప్తున్నారు. ఇది పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. ఇంద్రియములు పనులన్నీ చెప్పేసినారు. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రళపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్ అపి ఇంద్రియానింద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. అది దానికి ఇంకొక ఉపమానం చెప్పారండి. సరే, ఆ ఆత్మస్వరూపం ఎట్లా ఉంటుందంటే, రాజుగారు రాజభవనంలో ఉన్నాడండి. రాజభవనంలో ఉన్నారు. వారు ఊరికే తటస్థంగా ఉంటే అందరూ మంత్రులు ఇంకా ఇతరమైనటువంటి సేవకులు అందరూ వారి పనులన్నీ చేస్తున్నారండి. ఆ దృష్టాంతం చెప్తున్నారు. ఇది ఈ శరీరమును ఒక పట్టణంగా వర్ణిస్తున్నారండి. పట్టణం సామాన్యంగా పూర్వకాలం పట్టణంలో సెంటర్లో రాజుగారు ఉంటారండి. రాజభవనం చుట్టూ ప్రాకారములు ఉంటాయి. రాజభవనానికి ప్రాకారములుంటే గోడ ఉంటుందండి. ఆ గోడకి అక్కడక్కడ తలుపులు ఉంటాయండి. ఆ దృష్టాంతం చెప్పినారండి. భగవానుడు పరమాత్మ అందరి హృదయంలో ఎట్లా ఉన్నారంటే, నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. నవద్వారే పురే,
ఒక పురం అంటే పట్టణానికి ద్వారములు ఉంటాయి చూడండి. ఆ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, దానికి ద్వారములు ఉంటాయి. ఎన్ని ద్వారములు? 9 ద్వారములు కలిగిన పట్టణంలో మహారాజు గారు ఎట్లా సెంటర్లో సాక్షిభూతంగా ఉంటాడో, వారు అక్కడ ఉండగా అన్ని పనులు ఎట్లా జరిగిపోతున్నాయో, అదేవిధంగా దేహం అనేటువంటి పట్టణంలో ఆత్మ అనేటువంటి రాజు కాపరం ఉంటున్నాడు. ఏ విధంగా? తటస్థంగా, సాక్షిభూతంగా. వారి సాన్నిధ్యం చేత ఈ ఇంద్రియములు, శరీరము ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయండి. ఆ దృష్టాంతం ఎంత బాగుందో చూడండి. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. దేహి చూడండి, దేహం కాదు, దేహి ఇంటి దేహాన్ని చూచేటువంటి వాడు. అందరిలో కూడా చూడండి ఎటువంటి శక్తి ఉన్న అఖండమైనటువంటి ఆత్మస్వరూపం దూరంగా లేదండి, దగ్గరగానే ఉంది. రాత్రి మనం నిద్రపోతున్నాం, ఎవరండి మేలుకుంది చెప్పండి? మనలో మనం హాయిగా నిద్రపోతున్నాం కదా, మన స్వరూపమే అక్కడ లేదు కదా. మరి ఈ పొద్దున్నే లేచింది ఎవరు లేవకొట్టారు చెప్పండి? ఏ విధంగా మానవుడు లేచినాడు? ఆ నిద్రలో కూడా ఒక వస్తువు మేలుకుంది. ఆ నిద్రలో కూడా మేలుకున్న వస్తువు ఏమిటంటే ఆత్మ అండది. అందరిలో కూడా మేలుకుంటుంది. దానికి నిద్ర లేదు, పుట్టుక లేదు, చావు లేదు, వికారం లేదది. దాన్ని గురించి చెప్తున్నారు ఇప్పుడు శ్రీకృష్ణ వరం. దాన్ని తెలుసుకోవటమే మానవుల యొక్క లక్ష్యం, జీవిత లక్ష్యం అని చెప్పి ఘోషిస్తున్నారు పరమాత్మది. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. అది దాన్ని తెలుసుకోవాలండి ఏనాటికైనా. అది మానవులు అంత దగ్గరగా ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోలేకపోతున్నారే అని మన శాస్త్రకారులు చాలా ఆశ్చర్యం ప్రకటిస్తున్నారండి. బయట దృష్టి ఎక్కడికి పోతున్నా చూడండి. బయట ఇదిగో రాకెట్ వేసుకుని చంద్రుడి దగ్గరికి వెళ్ళారండి. ఇంకా దూరం పోయినాయి, ఇంకా గ్రహాల దగ్గరికి పోతున్నారండి. బయట ఇన్ని కోట్ల మైళ్ళు ప్రయాణం చేసినా లోపల ఒక అంగుళం కూడా లోపలికి పోవటం లేదండి అంతర్ముఖంగా. అది ఏనాటికైనా అంతర్ముఖంలో మనకి శాంతి ఉన్నదే కానీ బయట శాంతి లేదని అన్ని శాస్త్రములు ఘోషిస్తుంటే ఎవరైనా కొద్దిమంది అయినా దాని గురించి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా భగవంతుడు ఎక్కడున్నాడు అని చెప్పేసి? మహనీయులందరూ కూడా శాస్త్రముల్లో, ఉపనిషత్తుల్లో, భగవద్గీతలో, పురాణముల్లో మొదలైన వాటిలో ఏం చెప్తున్నారు చెప్పండి? స్వశరీరే, నీ శరీరంలోనే ఉన్నాడు వెతకవయ్యా అంటాడు. స్వశరీరే స్వయం జ్యోతి స్వరూపం సర్వసాక్షిణం క్షీణదోషా ప్రపశ్యంతి నేతరే మయయావృత. పాపం తొలగించుకునే వారు మాత్రమే చూడగలరు. ఇంత సమీపంలో ఉన్నప్పటికీ అందరూ చూడలేరు. ఎవరు చూడగలరు? క్షీణదోషా, దోషములు పోయినటువంటి వారు మాత్రమే చూడగలరది. కనుక ఇంత సమీపంలో ఉన్నటువంటి పరమాత్మను జీవులు వెతకటం లేదు. కనుక మహనీయులు చక్కగా మనకి ఉద్బోధన చేస్తున్నారు. అయ్యా కాలం అయిపోతున్నది, టైం దాటిపోతున్నది. ఇప్పటికే ఎన్ని సంవత్సరాలు వయసు ఒక్కొక్కరికి ఆలోచించుకోండి. దాటిపోయింది, ఇంకా షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. ఈ కొద్ది కాలంలోనే తరించడానికి ప్రయత్నం చేయాలి. ఏ విధంగా? పరీక్షణ్ మహారాజుకి 7 రోజులు టైం అండి. ఓన్లీ 7 days ఆఫ్ లైఫ్, షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. అయినప్పటికీ ఎంత సద్వినియోగం చేశారు చూడండి. రాజ్యం లేదు, భోగాలు లేదు, ఇంద్రియములు లేదు, గొడవలు, విషయములు అన్నిటినీ వదిలిపెట్టేసినాడు. హౌ టు క్రాస్ దిస్ ఓషన్, ఈ సముద్రాన్ని ఏ విధంగా దాటగలని చెప్పి వారు ప్రయత్నం చేస్తే పూర్వజన్మ సుకృతం వల్ల శుకులు వారు అనేటువంటి గురువు గారు లభించటం, భాగవతం శ్రవణం చేయటం, తరించిపోవటం వారికి సంభవించింది. చూచారు? 7 రోజులు ఆయుర్దాయం ఉన్నప్పటికీ తరించిపోయినారు కదా. ఇన్ని సంవత్సరాలు ఇంకా భవిష్యత్తులో ఉన్నది కదా, ఎందుకు ట్రై చేయకూడదు మనం మోక్షం కోసం చెప్పండి? ప్రయత్నం లేదు. భగవంతుడు ఇంత సమీపంలో ఉన్నప్పటికీ వారిని పట్టించుకోవటం లేదన్నది. బాలకృష్ణుడు ఉన్నారు చూడండి, చిన్న కృష్ణుడు. బాల్యకాలంలో ఒకనాడు తెల్లవారుజామున 4 గంటలకి నిద్ర లేచాడండి. ఎవరు? బాలకృష్ణుడు. లేచి తలుపు తెరిచి వీధిలోకి వచ్చారండి. రోడ్డు మీదకి వచ్చి కొద్ది దూరం ప్రయాణం చేసి ఆ చీకట్లో చూడండి, తెల్లవారుజామున 4 గంటలు చీకటిగా ఉండదు. ఆ చీకట్లో ప్రయాణం చేసి ఒక తలుపు తెరిచి ఉందండి ఒకరింట్లో. ఆ చీకట్లో తలుపులో ద్వారంలో ప్రవేశించాడు. ఎవరు? బాలకృష్ణుడు. ప్రవేశిస్తే అక్కడ ఒక ఉట్టి ఉన్నదండి. ఆ ఉట్టి మీద, ఆ ఉట్టిలో కొండ మీద కొండ, దాని పేరు దొంతర అంటారండి. కొండ ఉంది. ఆ పై కుండలో వెన్న ఉన్నదండి. వెన్న మరి ఎట్లా కనిపెట్టాడో, ప్రీ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో వారికి. ఆ వెన్న కనిపెట్టి ఒక పీట ఉందండి అక్కడ. ఆ పీట మీద ఎక్కి ఆ పై వెన్న కుండలో చేయి పెట్టాడండి. ఎవరు? బాలకృష్ణుడు. ఆ ఇంట్లో ఒక ముసలమ్మ నిద్ర మేలుకుని కూర్చుందండి. ఎవరో ద్వారంలో నుంచి చీకట్లో ఒక పిల్లవాడు వస్తున్నట్టు చూచిందండి. ఎవరు? ముసలమ్మ ఇంట్లో. వెంటనే అడుగుతున్నది, కస్త్వం బాల, ఓ పిల్లవాడ ఎవరు నీవు మా ఇంట్లోకి జొరబడ్డావు అని కేక వేసిందండి. ఎవరు? ముసలమ్మ. బలానుజ, కృష్ణుడు జవాబు చెప్తున్నాడు, నేను బలరాముని తమ్ముణ్ణి అన్నాడండి. బలానుజ కిమిహతే ఇహ, ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? మన్మందిరాశంకయ, చీకట్లో నా ఇల్లు అనుకుని దూరాను అన్నాడండి.
చీకటిగా ఉంది కదండి, అందులో పిల్లవాళ్ళు ఒకరింట్లో పోవాల్సింది ఇంకో ఇంట్లో వచ్చానని చెప్పి చెప్తున్నారు. మన్మందిరా శంకయ, నా ఇల్లు అనుకుని ప్రవేశించినాను. యుక్తం, ముసలమ్మ కొంచెం లాజిక్ వచ్చిందండి, అందుచేత యుక్తం బాగానే ఉంది, ఎందుకంటే పసివాడు పొరపాటున మన ఇంట్లోకి వచ్చాడని. ఇంతవరకు బాగుంది నాయన. తన్నవనీత పత్ర వివరే హస్తం కిమర్థం యసే, ఆ వెన్నకుండలో ఎందుకు చేపెట్టావు అని అడిగిందండి ముసలమ్మ. దానికి సమాధానం చెప్తున్నాడు. మాతః కంచన వత్సకం మృగయుతుం మాగా విషాదం ఉథ. అమ్మా, నిన్న నేను ఆవుల్ని మేపుకుంటూ పోతుంటే ఒక దూడ తప్పిపోయింది, కొండలో ఉన్నదేమో చూస్తున్నాను అని. ఎంత చక్కగా కవీశ్వరుడు ఎంత బాగా వర్ణించాడు చూడండి. మాతః కంచన వత్సకం మృగయుతుం మాగా విషాదం ఉథ ఇత్యేవం వరవల్లరీ ప్రతివచ కృష్ణ సపుష్ణాతునః. బాల్యకాలంలో ఆ కృష్ణ మూర్తి చెప్పినటువంటి ముద్దు మాటలు నన్ను రక్షించుగాక అని ఒక కవీశ్వరుడు ప్రార్థన చేస్తారు. ఆ కవీశ్వరుడు పేరుండి లీలాశుకుడు. అది లీలాశుకుడు. కృష్ణ కర్ణామృతం అనేటువంటి చక్కని గ్రంథం రాసినారు, దానిలో ఈ శ్లోకం అన్నది. దీని యొక్క అంతరార్థం ఏమిటి తెలుసండి? కృష్ణ పరమాత్మ లోకానికి బోధిస్తున్నాడు, నాయనలారా ఎక్కడ వెతకాలో ఏ వస్తువుని అక్కడ వెతకాలి గాని దూడ కోసం వెన్నకొండలో చేయబెడితే దొరుకుతుందా? ఇది అజ్ఞానులు చేసే పనండి. చూపిస్తున్నాడు అజ్ఞానులు ఏ విధంగా చేస్తున్నారు. ఇదిగో నేను వెన్నకొండలో చేయబెట్టాను, వారు చూడండి దూడ ఎక్కడ లభిస్తుందండి, కొండలో లభిస్తుందా? లేదని. అదేవిధంగా భగవంతుని కోసం ఎక్కడెక్కడో బయట గాలిస్తున్నారండి, ఓ అక్కడున్నారు ఇక్కడున్నారు అని చెప్పేసి. అయ్యా, అంత దూరం పోవక్కర్లేదు, మన హృదయంలోనే ఆసీనులై ఉన్నారు, చక్కగా తెలుసుకోండి, సాక్షాత్కరించకండి అని పెద్దలు ఘోషిస్తున్నారండి. కనుకనే ఈ రోజు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన దూరంగా లేడు. నవద్వారే పురే దేహి. దేహి అంటే పరమాత్మ 9 ద్వారములు కలిగినటువంటి శరీరం అనే పట్టణంలో కాపరం ఉంటున్నారు. ఏ విధంగా? నైవ కుర్వన్ నకారయన్, వారు చేయటం లేదు, చేయించటం లేదు. చూడండి, ఇప్పుడు దీపం మిమ్మల్ని రమ్మని ఏమైనా అన్నదా? చెప్పండి, దీపం మిమ్మల్ని పిలిచిందా? లేదు. అయ్యా ఇక్కడ కూర్చుని వినండి అని ఇది ఏమైనా చెప్పిందా? లేదు. మీరు ఇంటికి వెళ్ళండి అని మీ తర్వాత ఏమైనా చెబుతుందా? లేదు. సాక్షిగా ఉంటేనే అన్ని పనులు జరిగిపోతున్నాయండి. అది అందుకనే నాటక దీపం అంటారు. ఈ ఆత్మ అనేది దీపం వలె నాటకంలో సాక్షిభూతంగా ఉన్నది. అది మన స్వరూపం. చూచారా? కానీ వీడు అజ్ఞానం చేత నేను దేహం, నేను ఇంద్రియములు, నేను మనస్సు అని దాంతో ఐడెంటిఫికేషన్ పొంది తాదాత్మ్యం పొంది ఈ సంసార దుఃఖం అంతా పొందుతున్నాడండి. ఇప్పుడు ఆ దుఃఖం తొలగాలంటే ఈ అటాచ్మెంట్ అనేది పోవాలి, అంతే, ఇంకేం లేదండి. శరీరాన్ని చంపమని కానీ ఇదంతా దూరం పెట్టమని కాదండి. శరీరంలో ఉండవచ్చును, అన్ని కార్యములు చేయవచ్చును, బట్ నో అటాచ్మెంట్. అది అటాచ్మెంట్ అంటే సంసక్తి, ఆసక్తి, దానిలో కలుసుకుని పోవటం. నేనే ఇంద్రియం, నేనే దేహం, నేనే మనస్సు అని ఎవరు అనకూడదండి. అది ఇవన్నీ కూడా మనకంటే వేరుగా ఉన్నాయి. మనం ఎవరంటే చిదానంద రూప శివోహం శివోహం, ఈ విధంగా ఆత్మస్వరూపం చెప్పి ఇప్పుడు జనులు దుఃఖపడుతున్నారు. దీనికి కారణం ఏమిటి అని ప్రశ్న. సార్, దానికి కారణం చెప్తున్నారు. ఇది చూడండి, అనేక మంది బాధపడుతున్నారు కదా ఈ సంసారంలో. ఈ బాధకి కారణం ఏమిటంటే సార్, సూర్యుని యొక్క దృష్టాంతం చెప్తారండి. ఇక్కడ భగవద్గీతలో నుండి ఉపమానములు చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇది ఉపమానం అంటే ఇల్లస్ట్రేషన్. ఏదైనా ప్రపంచ సంబంధమైనటువంటి ఒక వస్తువు తీసుకుని తద్వారా ఆధ్యాత్మికమైనటువంటి బోధ చెప్పటం పెద్దల యొక్క లక్షణం. ఎందుకంటే ప్రపంచ వస్తువులు అందరికీ తెలుసు కాబట్టి తద్వారా ఈ ఆధ్యాత్మిక బోధ చేస్తుంటారు. వశిష్ఠుల వారు అట్లాగే చెప్పారు, కృష్ణ పరమాత్మ అట్లాగే చెప్తున్నారండి. సూర్యుడు మేఘం చేత కప్పబడ్డాడు, ఇక్కడ చీకటి, అంధకార బంధనం అయిపోయింది. ఇక్కడ ఈ అంధకారానికి కారణం ఏమిటి చెప్పండి? సూర్యుడు కాదు, మరి ఎవరు చెప్పండి? మధ్యలో వచ్చిన మేఘం. ఈ చీకటికి కారణం సూర్యుడు కాదండి. సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు, కానీ ఇక్కడ చీకటిగా ఉన్నది. దీనికి కారణం ఏమిటంటే మధ్యలో మేఘం, నల్లటి ఒక మేఘం వచ్చింది, అందువల్ల ఇక్కడ చీకటి కలిగింది. ఆ దృష్టాంతం చెప్పినారండి ఎవరు? అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. జంతవ అంటే జీవరాశులు ముఖ్యంతి దుఃఖపడుతున్నారు. దేని కారణం? అజ్ఞానేనావృతం జ్ఞానం, పవిత్రమైనటువంటి వారి జ్ఞానం అంటే ఆత్మస్వరూపం అజ్ఞానం చేత కప్పబడింది. అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవః. మరి ఇప్పుడు ఏం చేయాలి? దుఃఖపడుతుంటే ఇంకా ఏడుస్తూ కూర్చోటమేనా? కాదు. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాసితమాత్మనః. ఇప్పుడు నేను చెప్పే శ్లోకాలన్నీ ఈ అధ్యాయంలో ఉన్నాయండి. ఇది జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాసితమాత్మనః తేషాం ఆదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. జ్ఞానమును సంపాదించండి, ఇంకా వేరే దారి లేదండి. పాము అని చెప్పేసి అవస్థపడుతున్నాడండి.
చీకట్లో ఒక తాడు చూచి పామని చెప్పి ఏడుస్తున్న వాడికి ఏమిటి శరణ్యం చెప్పండి? ఏమిటి? దీపం. ఆ దీపం తెచ్చుకుంటే అసలు విషయం బయటపడుతుందండి. ఇంకా ఎన్ని తపస్సులున్నా చేయండి. ఇప్పుడు చీకట్లో ఒక తాడు చూచి పాము అనుకున్నాడు ఒక ఆయన, ఒళ్ళంతా చెవడ పట్టింది, జ్వరం వచ్చింది. అవన్నీ పోవాలంటే ఏమిటి ఉపాయం చెప్పండి? ఆసనాలు వేస్తే వస్తుందా, లేకపోతే ఇంకేమైనా జపాలు చేస్తే పోతుందా? ఏమి చేస్తే ఆ దుఃఖం పోతుంది చెప్పండి? అసలు విషయం తెలుసుకోవాలి. ఎన్ని ఇతర కార్యములు చేసినా దీపం అనేది కనుక లేకపోతే రియాలిటీ మనకి తెలియదండి. అది ఇది పాము కాదు, ఇది తాడు అని ఎట్లా తెలుసును? ఇతరమైన ఎన్ని చేష్టలు చేసినా కూడా ఉపయోగం లేదు. అక్కడ బ్రింగ్ యువర్ లైట్. అది ఆ దీపం అనేది తెస్తే అసలు విషయం బోధపడింది. ఏమిటా దీపం? జ్ఞానం. జ్ఞానేనతు తదజ్ఞానం. అనేక జన్మార్జితమైనటువంటి పాపము, అజ్ఞానం ఇదంతా జ్ఞానము యొక్క ప్రభావం చేత తొలగిపోతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ. మేఘం తొలగాలంటే ఉపాయం అని చెప్పండి? గాలి. మంచి తుఫాను గాలి కనుక ఒకటి వచ్చేస్తే దాన్ని నెట్టి అవతల బారేస్తుందండి. ఒక మంచి జంఝామారుతం కనుక వస్తే ఆ నల్లటి మేఘాన్ని దూరంగా తరివేస్తుంది. అప్పుడు సూర్యుడు స్వతసిద్ధంగా దేదీప్యమానంగా ప్రకాశిస్తారు. సూర్యుడిలో చీకట్లేదు. చీకటి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మేఘంలో నుంచి వచ్చింది. అది అదేవిధంగా మేఘం అంటే ఏమిటి చెప్పండి? ఈ మనస్సులో ఉండే మాలిన్యం, దుర్వాసనలు, దోషములు ఇవన్నీ కూడా కప్పివేసింది. దేన్ని? ఆత్మని. ప్రతివారు కూడా ఘనీభవించినటువంటి దైవస్వరూపం అండి. వివేకానంద స్వామి చెప్పిన వాక్యం సారభూతమైనటువంటిది ఒకటి ఉన్నది, చెప్తున్నాను వినండి. ఇంగ్లీష్లో చెప్పినారు, ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. అది ఇటువంటి భాష వారి చూడండి. ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. ప్రతి జీవి కూడా ఘనీభవించినటువంటి దైవస్వరూపం. ది గోల్ ఈజ్ టు మేనిఫెస్ట్ ది డివినిటీ విత్ ఇన్ బై కంట్రోలింగ్ నేచర్ బోత్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. మరి ప్రకృతిని జయించి ఆ దైవత్వాన్ని తెలుసుకోవటమే మానవుని యొక్క లక్ష్యం. మళ్ళీ చెప్తున్నాను, ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. ది గోల్ ఈజ్ టు మేనిఫెస్ట్ ది డివినిటీ విత్ ఇన్ బై కంట్రోలింగ్ నేచర్ బోత్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. చూడండి సారం చెప్తున్నారు. డూ దిస్ ఐదర్ బై వర్క్ ఆర్ వర్షిప్ ఆర్ సైకిక్ కంట్రోల్, బై వన్ ఆర్ ఆల్ ఆఫ్ దీస్ అండ్ బీ ఫ్రీ. దిస్ ఈజ్ ది హోల్ ఆఫ్ రిలిజియన్. బుక్స్ అండ్ రిలిజియన్స్ ఆర్ ఆల్ బట్ సెకండరీ డీటెయిల్స్ అనేసినారు. మానవుని యొక్క అసలు విషయం ఏమిటంటే, అసలు చేయవలసినటువంటి సాధన ఆ ప్రకృతిని జయించటం, ఇంద్రియములను జయించటం. తక్కినవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలే. ప్రధానమైంది అదండి. ఏం చెప్పండి? కంట్రోల్ నేచర్ బోత్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. ఆ లోపల ఉండేటువంటి ప్రకృతిని జయించటం. అది ఈ సమస్త వేద సారములు అంతా పిండి వారు ఈ వాక్యం చెప్పినారన్నది అందరికి అర్థమైందండి. ప్రతి జీవి కూడా ఘనీభవించిన ఆత్మస్వరూపం. ఈ మధ్యలో ఇంద్రియములు ఇవన్నీ వచ్చి వారిని కప్పివేసినాయి. వీటిని కర్మయోగం ద్వారా గాని, భక్తి యోగం ద్వారా గాని ఏదో విధంగా దాన్ని జయించాలి. అది జయించి తన యొక్క నిజస్వరూపాన్ని చక్కగా తెలుసుకోవాలి. ఇదండి మానవుని యొక్క లక్ష్యం. అది అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ దృష్టాంతం, సూర్యుని యొక్క దృష్టాంతం. సూర్యుడిలో లోపం లేదు, సూర్యుడిలో దోషం లేదు, సూర్యుడిలో చీకటి లేదు. కానీ చీకటి ఇదంతా మేఘం వల్ల వచ్చింది. మేఘం అంటే మనస్సు. అది అనేక జన్మార్జితమైనటువంటి పాప పంకెలంతో కూడినటువంటి ఆ మనస్సు స్వచ్ఛమైనటువంటి పరమాత్మను కప్పివేస్తున్నది. అందువల్ల చీకటి. చీకటి అంటే దుఃఖం. జీవునికి దుఃఖం కలుగుతుందని శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఉపమానం చెప్పారన్నది. జ్ఞానేనతు తదజ్ఞానం యేషాం నాసితమాత్మనః తేషాం ఆదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. అది కనుక తొలగించుకుంటే ఆదిత్యవత్, ఆదిత్యుడు అంటే సూర్యుడు, సూర్యుని వలె ఆ ఆత్మ ప్రకాశిస్తున్నది. ఇప్పుడు ప్రకాశిస్తున్నది కానీ కప్పబడింది. అది అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ సులభమైనటువంటి చక్కని ఉపమానం ద్వారా మనకు బోధించినాడు. మన యొక్క కర్తవ్యం ఏమిటి చెప్పండి? మన కర్తవ్యం దేవుణ్ణి పొందటం కాదు, ఆత్మను సాక్షాత్కరించుకోవటం కాదు. ఆత్మ ఇక్కడే ఉన్నాడు, దేవుడు ఇక్కడే ఉన్నాడు. కానీ ఆ మధ్యలో ఉన్నటువంటి మేఘం, దాన్ని తొలగించుకోవాలి. నల్లటి మేఘం అనగా ఈ మలినమైనటువంటి ఆ మనస్సు అన్నమాట. అది ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ కార్యమును సాధించటానికి టైం టేబుల్. టైం టేబుల్ అంటే ఏమిటి చెప్పండి? ఒక కార్యక్రమం, ఒక నిర్ణీతమైనటువంటి కార్యక్రమం చెప్తున్నారండి. ఇప్పుడు ఈ అజ్ఞానం పోగొట్టవలే. అది హౌ టు రిమూవ్ ఇట్, ఏ విధంగా దాన్ని తొలగించవలనో ఒక అభ్యాసం, ఒక టైం టేబుల్ చెప్తున్నారు. ఈ విధంగా చేయండి, మనస్సును మీరు జయించవచ్చును. ఏమిటి చెప్పండి? అది పాఠశాలలో విద్యార్థి ప్రవేశించిన తర్వాత వారికి ఒక టైం టేబుల్ ఉంటుందండి. ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్, ఈ విధంగా ఉంటుంది. ఒక్కొక్కటి అయిన తర్వాత ఒక్కొక్కటి చదువుతూ ఆ రోజంతా గడిపేస్తాడు. అది సరే. అదేవిధంగా
జీవుడు ఈ ప్రపంచంలో చేయవలసినటువంటి సాధనకి ఒక చక్కని టైం టేబుల్ చెప్పేసినారన్నది ఎవరు? శ్రీకృష్ణ ఒకే శ్లోకంలో చెప్పేసినారు. అది తద్బుద్ధయ, ఆ శ్లోకం అండి, టైం టేబుల్ శ్లోకం. తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్టా తత్పరాయణ గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషా. అది తత్ అంటే ఆ పరమాత్మ. ఓ జీవులారా, మీ మనస్సును ఆ ఆత్మయందు నెలకొల్పండి. తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్టా తత్పరాయణ. కొద్దిసేపు ఏదైనా గ్రంథం చదువుకోండి, మనస్సుని ఇటోటి పోనీయకుండా. అదైన తర్వాత కొద్దిసేపు ధ్యానం చేసుకోండి, తర్వాత కొద్దిసేపు పూజ చేసుకోండి, తర్వాత ఎవరికైనా పరోపకారం చేయండి. ఈ విధంగా మనస్సుకి ఇతరమైనటువంటి గొడవలు ఏమీ లేకుండా ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఆ వాతావరణం కలుగు చేసుకోండి అని చెప్తున్నారు. సార్, మనస్సును ఖాళీగా పెట్టవద్దు. అది గనక ఊరికే ఉంటే ఏదో చేయరానిటువంటి పనులన్నీ చేస్తూ ఉంటుందండి, దుర్మార్గంలో ప్రవేశిస్తుంది మనస్సుని. కాబట్టి గివ్ ఇట్ సమ్ సార్ట్ ఆఫ్ డివైన్ వర్క్ అన్నాడండి శ్రీకృష్ణ పరమాత్మ. ఏదో విధమైనటువంటి దైవ సంబంధమైనటువంటి కార్యం దానికి ఇవ్వండి, మనస్సును ఖాళీగా పెట్టవద్దు అని ఈ శ్లోకం చెప్తున్నారండి. తద్బుద్ధయ తద్బుద్ధయ, పరమాత్మ ఇందే నీ బుద్ధిని నెలకొల్పు. తదాత్మాన, నీ మనస్సును అక్కడే పెట్టు. తన్నిష్టా తత్పరాయణ గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మష. దానివల్ల కల్మషం అంటే పాపం, నిర్ధూత కోర్టి అవతల వారేస్తుంది ఈ సాధన. ఇది జ్ఞాన తద్బుద్ధయస్తదాత్మాన తన్నిష్టా తత్పరాయణ గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మష. పాపం తొలగిపోతుంది జ్ఞాన ప్రభావం చేత. అప్పుడు చక్కగా దేదీప్యమానంగా అసలు వస్తువు ప్రకాశిస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ ఒక సాధన చెప్పుకొచ్చాడండి. మనస్సును గనక ఖాళీగా పెట్టినామా అయ్యా మింగేస్తుందండి. అది లేనిపోని పాడు సంకల్పాలని సంకల్పించి వీడిని అధోగతికి తీసుకొస్తుంది. అందుచేత దాన్ని ఖాళీగా పెట్టద్దు. ఏదైనా దైవ కార్యం, ప్రాపంచిక కార్యం, ఏదోటి పరోపకార కార్యం దానికి ఇస్తుండమని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ శ్లోకం చెప్పాడండి. ఏది తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్టా తత్పరాయణ గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మష. ఈ పనులు కనుక చేస్తుంటే కల్మషం అంటే పాపం, నిర్ధూత అంటే కొట్టుకుపోతుందన్నది. కనుక ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చెప్పి ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం చెప్తున్నారు. ఏమిటంటే సమానత్వం మనస్సుకి లేకపోతే సమత్వం అశాంతి కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య. ఏదైనా ప్రియమైనటువంటి విషయం జరిగితే ఉప్పొంగిపోతున్నాడు మానవుడు, సంతోషంతో పొంగిపోతున్నాడు, అది మంచిది కాదంటున్నాడు. ఏదైనా దుఃఖ సంబంధమైనటువంటిది కలిగితే కుంగిపోతున్నాడు. ఈ కుంగటం పొంగటం అనేది పనికిరాదు అని చెప్తున్నారు. మనస్సునికి బ్యాలెన్స్ కీపప్ చేయమంటున్నారండి. సరే, న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విచేత్ ప్రాప్య చ అప్రియం. అది సార్, అప్రియమైనటువంటిది సంభవించినప్పుడు దుఃఖపడవలసిన పని లేదు. అది ఆ మనస్సుని బ్యాలెన్స్ కీపప్ చేయండి అంటున్నారు. అది న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విచేత్ ప్రాప్య చ అప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. ఆ మనస్సును కనుక బ్యాలెన్స్ కీపప్ చేస్తే శాంతి సుఖం మానవుడికి తప్పకుండా కలిగి తీరుతుందని ఒక చిన్న సాధన చెప్పారండి. చెప్పిన తర్వాత ఈ సమత్వాన్ని పరిపోషించడానికి ఇంకొక శ్లోకం చెప్తున్నారు. ఏమిటంటే ప్రపంచంలో అనేకమైనటువంటి జీవరాశులు ఉన్నాయండి. కానీ అజ్ఞాని ఒక్కొక్కరు వేరు 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 అని చెప్పి అనుకుంటున్నారు. వీరు వేరు, వాళ్ళు వేరు, పశువులు వేరు, పక్షులు వేరు ఇట్లా అనుకుంటున్నారు. జ్ఞాని ఈ పైన భౌతికమైనటువంటి శరీరం చూడండి, ఆ లోపల ఉన్నటువంటి ఆత్మనే చూస్తుంటాడు. అందువల్ల వారికి డిఫరెన్స్ కనిపించదండి, అంత ఈక్వల్ గా. ఇప్పుడు ఈ మాల ఉన్నదండి, ఈ మాల యొక్క దృష్టాంతం రేపు ఎల్లుండి వస్తుందండి. శ్రీకృష్ణ పరమాత్మ ఈ మాల యొక్క దృష్టాంతం చెప్తారు. ఇది పుష్పమాల దండ. ఈ దండలో ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయి చెప్పండి? ఎరుపు, నలుపు, తెలుపు ఇవన్నీ ఉన్నాయి కదా. దారంలో ఈ చేంజ్ లేదండి. దారం హోమోజీనియస్ గా స్పాంటేనియస్ గా ఉన్నది లోపలది, దాంట్లో నో చేంజ్, అంత యూనిఫార్మ్ గా ఉన్నది. పుష్పాల్లో మాత్రం మార్పు ఉన్నది. సరే, ఈ దృష్టాంతం ఎల్లుండి చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ విజ్ఞాన యోగంలో. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అది ఒక పుష్పమాలలో గాని మణిరత్నమాలలో గాని దారం ఏ విధంగా సమానంగా వ్యాపించున్నదో, పుష్పములు భిన్నంగా ఉన్నాయో ఆ విధంగా ఉన్నది ప్రపంచం. అజ్ఞాని ఈ పువ్వులు చూస్తున్నాడు, లోపల దారం చూడటం లేదండి. ఇప్పుడు చిన్న పిల్లవాడిని పిలవండి ఇక్కడికి, నాయనా పిల్లవాడా దీంట్లో ఏమున్నదని అడగండి. వాడు ఏం చెప్తాడు? పువ్వులు ఉన్నాయి అంటాడు.
దారం ఉన్నదా అని అడగండి, నాన్ సెన్స్ అంటాడు వాడు. దారం నాకు కనిపించట్లేదు, అది ఎక్కడ ఉంది అంటాడు. ఇది చూడండి, దారం అనే విషయం పిల్లవాడికి తెలియదండి. పెద్దవాడిని పిలుచురండి, దీనిలో పువ్వులు ఉన్నాయి ప్లస్ దారం, దారం లేకపోతే పువ్వులు ఎట్లా నిలుస్తాయి అని ఆయనకి లాజిక్ తెలుసండి, అది పెద్దవారికి. అది జ్ఞానికి అజ్ఞానికి ఇదే డిఫరెన్స్. ప్రపంచంలో ఇన్ని జీవరాశులున్నా ఇదిగో వీడు వేరు వాడు వేరు అని చెప్పి భిన్నత్వం చూస్తుంటాడండి. జ్ఞాని అంత ఒకటే స్వరూపం, సర్వం కల్వితం బ్రహ్మ నేహ నానాస్తి కించన అంటారన్నది. సరే, అందుచేత ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎన్ని రకాల బల్బులు ఉన్నాయి చూడండి. ఓ రామ, ఎన్ని బల్బులు ఉన్నాయి. దీంట్లో కొన్ని ఎర్రగా ఉన్నాయి, కొన్ని తెల్లగా ఉన్నాయి, కొన్ని అనేక రంగులతో ఉన్నాయి కదండి. ఇక్కడ ఈ ప్రపంచం అంతా అంతేనండి, ఈ బల్బులు. సరే, ఈ జీవరాశుల్లో ఎవరైనా పొడుగ్గా ఉంటే, మానవుల్లో కానీ ఎవరైనా పొడుగ్గా ఉంటే వాడు ట్యూబ్ లైట్ అండి, ట్యూబ్ లైట్ వాడు, బార్ లైట్ అన్నమాట వాడు. ఎవరైనా లావుగా ఉంటే ఆయన డూమ్ లైట్ అండి ఆయన. రంగురంగు చీరలు కట్టిన వాళ్ళంతా కలర్ బల్బ్స్ అండి వీళ్ళందరూ, కలర్ బల్బ్. ఈ విధంగా అందరూ కూడా బల్బులు, లోపల కరెంటు, అది ఆత్మ అండి. సరే, అది దాంట్లో భేదం లేదు, స్త్రీ భేదం కానీ పురుష భేదం కానీ జంతు భేదం కానీ ఏమి లేదండి ఆత్మస్వరూపానికి. బల్బుల్లో భేదమే కానీ కరెంటులో భేదం లేదది. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ ఇటువంటి ఉపమానములు చెప్పి చక్కగా పరిపోషిస్తున్నారండి ఈ ధర్మాలది. భేదం అనేది చూడబాకండి ఆయన. భేదం చూస్తే ఈ భౌతికమైనటువంటి శరీరముల మీదే దృష్టి ఉంటుంది. ఇది దృష్టి, బాహ్య దృష్టి. అంతర్దృష్టి, సూక్ష్మ దృష్టి కలిగి ఉండాలి. దాని పేరే దైవ దృష్టి. అది కలిగిన వారు ఎవరిని బాధించరండి. ఎందుకు బాధిస్తారు చెప్పండి? అన్నిట్లో ఒకే చైతన్యం వ్యాపిస్తుంటే వారిని ఎట్లా కొడతాడు, వారిని ఎట్లా తిడతాడు? ఎందుకంటే వారు నేను ఒకటే అనేటువంటి భావన కలిగి ఉన్నప్పుడు ఎట్లా బాధిస్తారు చెప్పండి? అది ఒక ఊళ్ళో ఒక దేవాలయం ఉందండి. ఆ దేవాలయంలో ఒక గది ఉన్నది. ఆ గదిలో అన్ని అద్దాలు ఉన్నాయండి. అన్ని అద్దాలు, నిలువుటద్దాలు నిండా ఉన్నాయి. మీరు అక్కడక్కడ చూచుంటారు. కొన్ని దేవాలయంలో కైంకర్యం, భగవంతుని యొక్క కైంకర్యం కోసం మధ్యలో ఉయ్యాల ఉంటుంది. చుట్టూ ఈ అద్దాలు ఉంటాయండి, నిలువుటద్దాలు. మొత్తం గోడ సందు లేకుండా అద్దాలు పెట్టేస్తారండి. దాని పేరు అద్దాల రూమ్ అంటారు. అది భగవంతుని కైంకర్యం కోసం నేను నెల్లూరులో చూచానండి. రంగనాథ స్వామి దేవాలయంలో ఇది నేను చూచినాను, అన్ని అద్దాలు. ఒక దేవాలయంలో ఈ అద్దాల రూమ్ ఉంటే ఒకనాడు ఒక పొద్దున్నే తలుపు తెరిచున్నది, కుక్క లోపలికి వచ్చిందండి. కుక్క లోపలికి వస్తే ఎదురుగుండా ఒక అద్దంలో కుక్కను చూచిందండి. రిఫ్లెక్షన్ అనగా ప్రతిబింబం. అయ్యా, కుక్కకేం తెలుసు ఇది రిఫ్లెక్షన్ అని? ఇది నిజంగా కుక్క అనుకుని దాని మీద ఎగిరిందండి. ఏది? అద్దం మీద ఎగిరింది. నిజం. ఈ పక్కన చూచిందండి, మరల ఇంకో కుక్క ఉందండి అక్కడ. అయ్యా, కుక్క కాదు, అద్దంలోనే దాని ప్రతిబింబం. ఈ పక్కన మళ్ళీ వెనక ఒక అద్దం, పైన ఒక అద్దం, ఎక్కడ చూసినా అన్ని కుక్కలే. ఇక చూడండి దానికి ఎంత పౌరుషం. అయ్యా, కుక్కకండి మామూలుగా శాంతంగా ఉంటుంది, కానీ ఇంకో కుక్కను చూస్తే అది ఊరుకోదండి. అది ఎగిరెగిరి పడుతుంది. అది అందువల్ల ఇటెగరను అటెగరను, ఈ కుక్క మీద ఆ కుక్క మీద. చూసారా ఎంత అజ్ఞానం! అన్ని కుక్కలు ఉన్నాయా అండి? అసలు లేదు. తాను ఒక్కడే, ఆ ఒక్క కుక్కే ఉన్నది, కానీ రిఫ్లెక్షన్ చూచి అది నిజం అనుకుని భ్రమిస్తున్నది. చూసారా, దీని పేరే అజ్ఞానం. ఆ కుక్కండి ఇట్లా ఎగిరి అట్లా ఎగిరి మూర్ఛపోయిందండి కింద. అప్పుడు పురోహితుడు గారు వచ్చారు, దేవాలయం పురోహితుడు. కుక్క పడిపోవటం తీసి నెమ్మదిగా తీసి అవతల పారేశాడు. ఇల్లంతా కడిగి వేసినాడు, మంత్రోచ్చారణ చేసినారు. చూచారా, తాను ఏం చేసినాడు తెలుసండి? పురోహితుడు ఆ అద్దంలో బొట్టు పెట్టుకుంటున్నాడండి. చూడు, ఆ అద్దంలో బొట్టు పెట్టుకుంటున్నాడు. అక్కడ కూడా ఇంకో పురోహితుడు కనిపించాడు అద్దంలో, కానీ వారికి నాకు భేదం లేదు అని బొట్టు పెట్టుకుని చక్కగా బయటికి పోయినాడండి. చూచారా, జ్ఞానికి అజ్ఞానికి భేదం. అజ్ఞాని కుక్క వంటిది, అజ్ఞాని యొక్క భావం ఈ కుక్క వలే ఉన్నది. జ్ఞానండి తెలుసు, ఆ ఎదురుకుండా రిఫ్లెక్షన్ కూడా నేనే అని వారికి దాన్ని ఉపయోగించుకున్నాడండి. కనుక ఈ ప్రపంచం అంతైనా కూడా వేరువేరుగా అనేక ప్రాణులు కనిపించినప్పటికీ అంతట్లో ఒకే వస్తువు వ్యాపించినది అనేటువంటి భావన కలిగి ఉండాలన్నది. అప్పుడు పరోపకారం తాండవిస్తున్నదండి. ఎవరిని చూసినా నాట్ ఐ బట్ దౌ అంటాడండి. మహనీయుడు ఏమంటారు? నేను తక్కువ తిన్నా ఇంకోడు ఆనందంగా ఉంటే చాలు అంటాడు. చూడండి, హిందీలో ఒక పత్రిక ఉందండి, మాసపత్రిక, దాని పేరు కళ్యాణ్. మీలో హిందీ వచ్చిన వాళ్ళు కొంచెం చదివి ఉంటారు. గోరఖ్పూర్ గీతా ప్రెస్ అని ఉందండి అక్కడ. వాళ్ళు అద్భుతమైనటువంటి భక్తి ప్రచారం చేస్తున్నారు. పుస్తకాలు చాలా చౌకగా ఇస్తున్నారండి హిందీలో. వారు కళ్యాణ్ అనే మాసపత్రిక ప్రచారం చేస్తున్నారు. ఎంతమంది చందాదారులు తెలుసండి? లక్షల మంది చందాదారులు అండి. మేము కూడా ఆశ్రమానికి తెప్పిస్తుంటాము పత్రిక. దాంట్లో హిందీలో చక్కని వాక్యములు రాస్తున్నారు. ఒకసారి ఏమని రాసినారు తెలుసండి? జనుల్లో 3 రకాలు జనులు అని రాశారండి. దాంట్లో మొదటి వాడి యొక్క సిద్ధాంతం ఏమిటంటే అని హిందీలో రాసుకొస్తున్నారండి. హిందీలో 2 పదాలు మీరు తెలుసుకుని ఉండాలి. మేరా అంటే ఏమిటి చెప్పండి? మేరా నాది, తేరా తేరా అంటే నీది. వాళ్ళు ఏం రాసినారంటే, ఉత్తముడైనటువంటి వాడు ఏమంటారనగా, ఉత్తముడైనటువంటి వారు తేరా హీ తేరా
మేరాభి తేరా అంటాటండి. నీది నువ్వు ఉంచుకో, నాది కూడా నీవే తీసుకో. చూచారు, నీ అన్నం నువ్వు తిను, నా అన్నంలో ఒక భాగం కూడా నీవు తీసుకో. ఇది ఉత్తముడి యొక్క స్వభావం, సాక్రిఫిషియల్ స్పిరిట్. అది త్యాగ సంబంధమైనటువంటిది. తేరాహి తేరా, నీది నువ్వు ఉంచుకో, నాకు అక్కర్లేదు. మేరాభి తేరా అంటాటండి. ఇది ఉత్తమోత్తముని యొక్క లక్షణం అండి. తర్వాత మధ్య రకం వాళ్ళ లక్షణం చెప్తున్నారు. తేరాహి తేరా మేరాహి మేరా అంటాటండి వాడు. నీది నువ్వు ఉంచుకో, నాది నేను ఉంచుకుంటాను. నువ్వు నన్ను అడగద్దు, నేను నిన్ను అడగను. ఇదండి. ఇటువంటి మెంటాలిటీ ఎవరికైనా ఉంటే మధ్య రకం వాడండి. వాడి సిద్ధాంతం ఏడు చెప్పండి. తేరాహి తేరా మేరాహి మేరా. ఇది అర్థం. అధముడు ఇంకోటి ఉన్నాడండి. వాడేమంటాడు తెలుసిన? మేరాహి మేరా తేరాభి మేరా అంటాడు. నాది నేను ఉంచుకుంటాను, నీది కూడా ఇక్కడ బారేవాయి అంటాడు. ఎక్కడ దరిద్రుడండి వాడు, ఎక్కడ పుట్టాడో వాడు. తాను బాగా ఒంటి నిండా తింటాడు ముక్కు వరకు, ఇంకొకటితో కూడా తీసుకుంటాడు వాడు. ఇది హోప్లెస్ స్పెసిమన్ అండి. అది ఇటువంటి బుద్ధి ఎందుకు వచ్చింది తెలిసిన? అజ్ఞానం వల్ల వస్తుందండి. అందరిది సొమ్ము నాకే రాని అనేటువంటి భావనది. మహనీయులు తనకున్నట్టు కూడా సాక్రిఫైస్ చేస్తుంటారు. ఇది ఇటువంటి స్పిరిట్ ఎందుకు కలుగుతుంది మహనీయులకి చెప్పండి? అదిగో అక్కడ ఉన్నటువంటి ఆత్మ ఇక్కడ ఉన్నది కాబట్టి వారికి బాధ కలుగు చేయకూడదు, ఉపకారం కలుగు చేయాలనేటువంటి భావన వాళ్ళకి కలుగుతున్నదండి. సరే, అందుచేత ఈ విజ్ఞానం కనుక తెలుసుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది ఏమిటి చెప్పండి? విజ్ఞానం విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితా సమదర్శన. సమదృష్టి కనుకుంటేనండి ఆ రంతిదేవుడు చూడండి, రంతిదేవుడు భాగవతంలో తన భోజనం కూడా ఇతరులకు ఇచ్చేస్తాడండి. అది ఈ విధంగా మహాత్ములండి తాను ఒకవేళ కష్టపడ్డా ఒక ప్రాణి ఆనందపడాలి అనేటువంటి భావన కలిగి ఉంటారు. అది ఎట్లా కలుగుతుంది? ఇటువంటి విశాల భావం ఎందుకు కలుగుతుంది చెప్పండి? ఇటువంటి విజ్ఞానం తెలుసుకోవాలి మనం. అది భగవద్గీతాది శాస్త్రములు బాగా క్షుణ్ణంగా ఆచరించుకుంటే, ఆ భావం తెలుసుకుంటే నిత్య జీవితంలో తాండవిస్తుందండి పరోపకారం. ఎందుకంటే నాకెందుకు వచ్చిన ఇది నేను తిరిగి తింటున్నాను, తాగుతున్నాను, వస్త్రం ధరిస్తున్నాను, ఒక 10 మంది చక్కగా ఆనందపడితే చాలని దానం, ధర్మం, పరోపకారం, స్కాలర్షిప్లు ఇటువంటివన్నీ చేస్తుంటాడు. అది అజ్ఞానం చేస్తాడు. ఇదిగో నేనే అనుభవించాలని చెప్పి ఆఖరికి ఏమైపోతాడు చెప్పండి? ఏమైపోతాడు? అన్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతాడండి పరలోకానికి. చూచారా? ఒక్కడి కూడా వెంట తీసుకుని వెళ్తున్నాడా? అదే ప్రశ్న అండి. ఎన్నో వస్తువులు సంపాదిస్తున్నాడు, కష్టపడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ అంత్యకాలం వచ్చేటప్పుడు ఒక్క వస్తువైనా వెంట వస్తుంది చెప్పండి? అది మొలతాడు. ఆఖరికి మొలతాడు కూడా వెంట రాదండి. అది అటువంటి పరిస్థితుల్లో జీవితం ఆనందకరంగా జరగాలంటే, ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలంటే స్వార్థం ఇటువంటిది తొలగించుకుని సర్వం సమస్తము బ్రహ్మస్వరూపమని భావం చేసి శక్తి కొలది. అది అయ్యా శక్తి లేకపోతే ఎవరైనా దానం చేయమని చెప్తారా? ఎంతవరకు వారికి శక్తి ఉంటుందో అంతంత దానం, ధర్మం చేసుకోవటం మంచిది. జీవితం ఆరిపోక పూర్వమే ఈ పుణ్యం అనేటువంటి బలాన్ని మానవుడు తప్పకుండా సంపాదించాలన్నది. ఇప్పుడు ఈ సమత్వాన్నే ఇంకా 1-2 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. కొందరికి దుఃఖం కలగవచ్చును, కొందరికి ఆనందం కలగవచ్చును. అయ్యా ఏదో కర్మవశాత్ ఇట్లా జరుగుతున్నదని చెప్పి భావించి సమత్వాన్ని కాపాడుకోవాలి. ఊరికి ఏడిస్తే ఏం లాభం చెప్పండి? ఏదైనా కష్టాలున్నా ఏడ్చాడు, ఆ ఏడ్చినందువల్ల కష్టాలు పోతాయా? లేదండి. ఈ కష్టాలు ఎందుకొరకు వచ్చినాయి అని చెప్పి ఆలోచించి దాని మూలాన్ని తొలగించాలండి. సరే, దేనివల్ల వచ్చింది చెప్పండి ఈ దుఃఖాలన్నీ? పాపకర్మ. పాపకర్మ వల్ల వస్తాయండి. ఏదైనా జీవుడు ఇప్పుడు ఆరోగ్యం చెడిపోయింది, ఇంకా ఏదో ప్రారంధం, ఆ దరిద్రం ఎట్లా ఉన్నదో దానివల్ల వస్తాయి. ఇది ఇప్పుడు ఈ కర్మనంతైట్నో రహితం చేయడానికి జ్ఞానం అనే నిప్పురవ్వ తెచ్చుకోమన్నారు కదా శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకు తెచ్చుకోకూడదు? సరే, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఈ కర్మలన్నీ కూడా జ్ఞానం అనే అగ్ని చేత భస్మం అయిపోతాయి. నిన్న శ్లోకం విన్నారు కదండి మీరు. యథైధాంస సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. జ్ఞానం అనే అగ్ని చేత పోతుంది, దుఃఖాలన్నీ తొలగిపోతాయని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినారు. ఈ జ్ఞానాన్ని ఎందుకు మనం సంపాదించకూడదు చెప్పండి? దుఃఖానికి కారణం ఏమిటంటే అజ్ఞానం. ఈ అజ్ఞానం అనేది చెడ్డ కర్మ చేత ఏర్పడుతుంది. ఆ కర్మను మనం రహితం చేస్తే ఈ జ్ఞాన ప్రభావం చేత ఆనందంగా జీవితం గడపవచ్చండి. కానీ శ్రీకృష్ణ పరమాత్మ సమత్వాన్ని బోధిస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు జీవితంలో ఇప్పుడు శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖము, మానము, అవమానము, నింద, స్తుతి, దీని పేరు ద్వంద్వములు అంటారండి. ఈ ద్వంద్వములు వచ్చి మీద పడుతున్నాయండి. ఆ ద్వంద్వముల్లోనే వీడు సతమతమైపోతున్నాడు, బ్యాలెన్స్ పోగొట్టుకుంటున్నాడండి. మనస్సుకి ఈక్విలిబ్రియం. ఇప్పుడు చూడండి, త్రాసు అనేది 2 ఈక్వల్ గా ఉన్నప్పుడే ఆ చూచటం అనేది పూర్తి అవుతుందండి. అదేవిధంగా
ఈ సుఖము దుఃఖము వచ్చినప్పుడు, శీతోష్ణములు వచ్చినప్పుడు సహనం, అది దీని పేరే తితీక్ష. అది తితీక్ష అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ పదం ప్రయోగించినారండి. ముందు ముందు వస్తుంది తితీక్ష. అది క్షమ, క్షమ అనేటువంటి పదం ఉపయోగించినారు. అది ఆ క్షమాశీలత్వం మనం అభ్యాసం చేయాలన్నది. ఎందుకంటే ఇప్పుడు ఎవరో ఒక ఆయన మన్నే స్తోత్రం చేశాడు. స్తోత్రం చేస్తే ఎట్లా ఉంటారు చెప్పండి? అందరూ ఉబ్బిపోతారండి. ఏమో ఆనందం, కూర్చున్న కుర్చీ పట్టడండి. ఇంకా ఎవరైనా తిట్టారనుకోండి, తిడితే కృషించిపోతాడండి. రామరామా నన్ను తిట్టాడే అని చెప్పి ఏడుస్తూ కూర్చుంటారు. ఈ రెండిటికి మీరు లోబడద్దు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్. అది తుల్య నింద, ఈ బ్యాలెన్స్ చాలా ముఖ్యం అండి సాధన చేసేటువంటి వారికి. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అండి కొంచెం జాగ్రత్తగా నిబ్బరంతో ఉండాలండి, మనోనిబ్బరంతో. ఏదో వస్తుంది ప్రారంధవశాత్తు, వీటన్నిటికీ మనం లొంగితే ఎట్లా? వై షుడ్ వి బికమ్ స్లేవ్స్ టు ఆల్ దీస్ థింగ్స్? మనం వీటికి బానిసలు కాకూడదని చెప్పేసి ధైర్యం తెచ్చుకుని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా సమానత్వాన్ని కీపప్ చేయాలనేది. తుల్య నిందా సుతిర్మౌనే. ఇక్కడ ఇంకొక శ్లోకం చెప్పారు దీనికి వచ్చి, న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిర సమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. ఇప్పుడు ఎవరైనా స్తోత్రం చేసినా, ఎవరైనా నిందించినా దానివల్ల కలవరపడకూడదండి. సరే, ఒక మహనీయుడు ఏం చెప్పారు తెలుసండి? సెన్సర్ అండ్ ప్రైజ్ ఆర్ మియర్ వైబ్రేషన్స్ ఆఫ్ ది ఎయిర్ అన్నాడండి. సెన్సర్ అండ్ ప్రైజ్, సెన్సర్ అంటే తిట్టడం ఎవరైనా, ప్రైజ్ అంటే స్తోత్రం చేయటం. ఆ రెండు ఏమిటంటే వైబ్రేషన్స్ ఆఫ్ ది ఎయిర్. వాడు తిట్టాడనుకోండి, మన చెవిలో ఏం ప్రవేశించింది? గాలి తరంగం, అంతే కదండి. వాడు తిడితే సౌండ్ వేవ్ వచ్చిందండి, సౌండ్ వేవ్ వచ్చి మన చెవిలో ప్రవేశించింది. అంత మాత్రం చేత కంగారు పడవలసిన పని ఏమిటి అని అంటున్నాడండి. దే ఆర్ మియర్ వైబ్రేషన్స్ ఆఫ్ ది ఎయిర్ అన్నాడు. గాలి తరంగాలు నీ చెవిలో పడితే అంత మాత్రం చేత నువ్వు తల్లకిందులు అయిపోతావా అని అడుగుతున్నాడు. సెన్సర్ అండ్ ప్రైజ్ ఆర్ మియర్ వైబ్రేషన్స్ ఆఫ్ ది ఎయిర్. ఇటువంటి చక్కని విచారణ చేతండి మహనీయులు సమత్వాన్ని కాపాడుకుంటున్నారండి. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం, అయ్యా జీవితంలో ఒడిదుడుకులు వస్తాయి, ఇటువంటి కష్టాలు ఇటువంటి సుఖాలు అనేకమైనటువంటి వస్తాయి, కానీ మానవుడండి సమత్వాన్ని కాపాడుకోవాలి, మనస్సు కంగారు పడకూడదంటాడు. న ప్రవృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిర సమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. ఒక గ్రామంలోనండి హరికథ చెప్పే ఆయన్ని ఆహ్వానం చేశారండి. హరికథ ఎట్లా చెప్తారు తెలుసండి వారు? వారు గనక స్టేజ్ ఎక్కినారంటే వేల మంది అండి తన్మయులు చేసేస్తాడండి హరికథలో. భక్తి రసంలో తన్మయుడు చేస్తారు. అందుచేత హరికథ ఆయనకి గొప్ప కీర్తి వచ్చిందండి. ఆ గ్రామస్తులంతా వారిని ఆహ్వానం చేశారు. అయ్యా మా ఊళ్ళో హరికథ చెప్పండి అని అందరూ చందాలు వేసుకుని చక్కగా వారిని సన్మానం చేయాలి. ఎందుకంటే ఆ జిల్లాలోనే చాలా ప్రఖ్యాతి ఉందండి వారికి. అందరూ వారిని ఆహ్వానం చేస్తుంటారు. ఆ ఘనమైనటువంటి సత్కారం చేయాలని చెప్పి కమిటీ వారంతా అనుకున్నారండి. సరే, సరిగా రాత్రి 8 గంటలకి వారు స్టేజ్ ఎక్కారండి. స్టేజ్ ఎక్కితే ఈ కమిటీ కార్యదర్శి గారండి పెద్ద పుష్పమాల తెస్తున్నారండి. పుష్పమాల ఎంత మాలో తెలుసండి, ఇంతవరకు ఎవరు చూచుండరండి. 6 అడుగుల ఎత్తు పుష్పమాల, ఇంత లావు. కార్యదర్శి గారు మొయ్యలేక ప్రెసిడెంట్ నెత్తిన పెట్టి తెస్తున్నాడండి ఆయన. ఆ మాల చూడంగానే ఈ హరికథ ఆయనకి ఎంత ఆనందం కలిగింది. ఆహా, ఎన్ని చోట్ల హరికథ చెప్పాను, ఎన్ని సన్మానాలు నాకు లభించినాయి, ఇంత ఘన సన్మానం ఏ ఊళ్ళో జరగలేదు. ఆహా, ఎంత మాల, ఎంత గౌరవం అని ఆనందంలో పొంగిపోయి టుడే ఈజ్ ది హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్ అనుకున్నాడండి. నా జీవితంలో ఇది పరమానందకరమైన దినం అని అనుకున్నాడు లోపల. టుడే ఈజ్ ది హ్యాపీయెస్ట్ డే అని అనుకున్నాడు లోపల, చెప్పలేదండి. ఆ మాల తెచ్చి మెళ్ళో వేశారండి. వేస్తే అందరూ చప్పట్లు కొట్టారు. ఆహా, ఈయనకి ఆనందం చెప్పలేక పొంగిపోతున్నది, ఎంత సన్మానం జరిగిందని. ఇక హరికథ మొదలు పెట్టాడు. 2 నిమిషాలు హరికథ కొనసాగింది. 3వ నిమిషానికండి ఆ మాలలో గులాబీ పువ్వుల్లో ఎర్ర చీమలు ఉన్నాయండి, ఎర్ర చీమలు. అవి ఒళ్ళంతా పాకినాయండి హరికథ ఆయనకి. కుట్టి పారేస్తున్న ఇంజక్షన్లు ఇస్తున్నాయండి. అయ్యా బాధ చెప్పడానికి లేదండి, యమ బాధ అనుభవిస్తున్నాడండి అది. ఆనందం ఆనందం అన్నవాడికి కథ బయటపడిందండి. సరే, ఈ మాలలో చీమలన్నీ బాగా కుట్టేస్తుంటే ఈ బాధ పడలేక లోపల అనుకున్నాడు, టుడే ఈజ్ ది వర్స్ట్ డే ఇన్ మై లైఫ్ అనుకున్నాడు. ఈ రోజంతా దరిద్రపు రోజు ఇంతవరకు లేదు నాకు అని అనుకున్నాడు. ఆఖరికి చెబితే అవమానం అని చెప్పి, ఏమండి రాండి బరువుగా ఉంది కొంచెం దెంపండి అన్నాడు. బరువు కాదండి, చీమలు కుట్టినాయండి ఇది. చూచారా, ఒక్క నిమిషంలో ఆనందం అనేవాడికి దుఃఖం అనేది ఎట్లా ఆవరించిందో. ఈ రెండింటిని ఆనందం వచ్చినప్పుడు పొంగిపోయినాడు, దుఃఖం వచ్చినప్పుడు పొంగిపోయినాడండి. కానీ శ్రీకృష్ణ పరమాత్మ కీప్ అప్ యువర్ బ్యాలెన్స్ అని చెప్తున్నారు. ఈ విధంగా చెప్పి ఇప్పుడు ఈ అధ్యాయంలోనండి అతి ముఖ్యమైనటువంటి ఘట్టంలో ప్రవేశిస్తున్నారండి. ఏమిటో తెలుసిన, వేర్ ఈజ్ హ్యాపీనెస్. అది
సుఖం అనేది ఎక్కడున్నది అనేటువంటి ప్రాబ్లం, దాన్ని సమస్యను ఎదుర్కొంటున్నారండి. సుఖం, అయ్యా మన దృష్టిలో సుఖం అనేది ఎక్కడుందంటే బాహ్య విషయాల్లో ఉన్నది. ఆ విషయములు అనుభవిస్తే మానవుడు ఆనందపడుతున్నాడని మనం అనుకుంటున్నాం. కానీ శ్రీకృష్ణ పరమాత్మ బాహ్య స్పర్శేషు అసక్తాత్మ విందత్యాత్మని యత్ సుఖం. ఈ స్పర్శేషు అనే ఒక ఇంద్రియాన్ని గురించి చెప్పారు. స్పర్శ, అన్ని ఇంద్రియాలు మనం అనుకోవాలండి. స్పర్శ, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ఈ అన్ని ఇంద్రియ విషయములు మానవుడినండి లాగుతున్నాయండి లోపలికి. బాహ్య స్పర్శేషు అసక్తాత్మ, వాటి మీదకి పరిగెత్తద్దు అనే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన అటు డోంట్ హంట్ ఆఫ్టర్ దీస్ ప్లెజర్స్ అనే ఈ స్పర్శ, శబ్ద వీటిని గురించి కొంచెం నిరోధించమంటున్నారనేది. బాహ్య స్పర్శేషు అసక్తాత్మ విందత్యాత్మని యత్ సుఖం. అది ఆ లోపల అఖండమైనటువంటి ఆనందం నీలో ఉన్నది, ఆత్మసుఖం. చూచారా అయ్యా, మనకి సమాధి ఒకవేళ ఇది అభ్యాసం లేకపోయినా నిద్రలో అనుభవిస్తున్నామా లేదా చెప్పండి. కొందరికి సమాధి అభ్యాసం లేకపోయినా ధ్యానం నిద్రలో అనుభవిస్తున్నాడు. వేర్ ఫ్రమ్ దట్ హ్యాపీనెస్? అదండి నా ప్రశ్న. రాత్రి నిద్రపోతుంటే మీకు సుఖం ఎక్కడి నుంచి వచ్చింది? ఏమి తిన్నారు, ఏమి తాగినారు, ఏమి అనుభవించినారు చెప్పండి. బాహ్య విషయాలు అన్నిటినీ నిరోధించినారు, కన్ను మూసుకున్నారు, హాయిగా నిద్రపోతున్నారు. మరి వేర్ ఫ్రమ్ ఆర్ యూ గెట్టింగ్ దట్ పర్మనెంట్ హ్యాపీనెస్, కంటిన్యూస్ హ్యాపీనెస్ చెప్పండి. ఆ హ్యాపీనెస్ ఎక్కడి నుంచి ఉంది? లోపల నుంచి ఊరింది. లోపల ఎక్కడి నుంచి ఊరింది? ఆత్మ. అది ఆ ఆత్మ ఎంత ఆనందకరమైందంటే బాహ్యమైనటువంటి విషయాలను దూరంగా పెడితే రాత్రే అంత సుఖంగా జడత్వంలోనే అనుభవిస్తుంటే మేలుకుని ఆ సుఖం ఎందుకు అనుభవించకూడదు? అదండి శ్రీకృష్ణుని ప్రశ్న. దాని పేరు తురీయం అంటారు. అది సుషుప్తి. సుషుప్తి అంటే కేవలం జడమైనటువంటి స్థితి అండి. పశువులు కూడా అనుభవిస్తున్నాయి. అది కాదండి, అది ఆరోగ్యం కోసం, జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ హెల్త్. నిద్రగానే మానవుడు మోక్షం పొందాలంటే మేలుకుని ఆసనం వేసి కూర్చుని ఆ దృష్టిలో ఏ విధమైనటువంటి బాహ్య సంకల్పములు వస్తువులు రానియకుండా అంతర్ముఖం చేసుకుని రేపు 6వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పబోతారు ఈ సమాధి ధ్యానమును గూర్చి. ఆ ఆత్మ ఎందు గనక మనస్సు నిలకడ కలిగితే మనస్సు అండి డ్రాప్ అయిపోతుందండి. ఇట్ విల్ బి డ్రాప్డ్, ఇట్ విల్ బి డిజాల్వ్. ఉప్పు కళ్ళు తీసుకొచ్చి నీళ్లలో వేస్తే ఏమవుతుంది చెప్పండి? లైవ్ అయిపోతుంది. ఆ విధంగానే మనస్సు గనక పరమాత్మలో స్థాపిస్తే లైవ్ అయిపోతుందండి. ఇట్ విల్ బి డిజాల్వ్. ఇంకేం మిగులుతుంది? ఆత్మ. ఆ ఆత్మ ఒక్కటే మిగులుతుంది. ఆత్మ అంటే ఎవరు? బ్రహ్మానందం. చూచారు, ఆ ఆనందం అనుభవిస్తూ నిజంగా రాజ్యములు కూడా తిరస్కరిస్తారండి మహనీయులు. మనం చరిత్రలు చూస్తున్నాం. ఆ సమాధి స్థితి కొంచెం అభ్యాసం కలిగినటువంటి మహనీయులు దే వోంట్ కేర్ ఫర్ ఈవెన్ ది కింగ్డమ్ ఆర్ ది యూనివర్స్ ఆర్ ఎనీథింగ్. దేన్ని కూడా లక్ష్య పెట్టరు, ఎందుకంటే దాన్ని మించినటువంటి సుఖం ఇక్కడ ఉన్నది. అది శ్రీకృష్ణ పరమాత్మ ఈరోజు బాహ్య స్పర్శేషు అసక్తాత్మ విందత్యాత్మని యత్ సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మ సుఖం అక్షయమశ్నుతే. అక్షయం అది. ఆ సుఖం ఎటువంటిది? క్షయ సుఖం కాదు, అక్షయం. ఆ అక్షయమైనటువంటి సుఖం మానవుడు అనుభవిస్తున్నారండి. సరే, వివేకానంద స్వామి వారు ఏం చెప్పారు తెలుసండి? సో లాంగ్ యాజ్ వీ రిక్వైర్ సంథింగ్ ఎల్స్ టు మేక్ అస్ హ్యాపీ వీఆర్ బెగ్గర్స్ అనేసాడండి వివేకానంద. మళ్ళీ చెప్తున్నాను, సో లాంగ్ యాజ్ వీ రిక్వైర్ సంథింగ్ ఎల్స్ టు మేక్ అస్ హ్యాపీ వీఆర్ బెగ్గర్స్. బయట నుంచి ఒక వస్తువు ద్వారా మనం సుఖాన్ని పొందాలని అపేక్షిస్తుంటే మనం భిక్షుకులం, బిచ్చగాళ్ళమే గాని శ్రీమంతులం కాదు అన్నారు. చూడు, ఇక్కడ ఆత్మ అనేటువంటి పరమానందం అట్టిపెట్టుకుని ఈ చిన్న చిన్న రిఫ్లెక్టివ్ హ్యాపీనెస్, ప్రతిబింబ సుఖాల కోసం పాకులాడేవాడు విజ్ఞుడు ఎట్లా అవుతాడు చెప్పండి? అది అందుచేత నాయన ఈ గొడవలు కొంచెం తగ్గించుకో, ఈ బాహ్య సుఖాలు కొంచెం మినిమైజ్ చేసుకో, లేక కంప్లీట్ గా తొలగించు, మనస్సును అంతర్ముఖం చేసుకో. అది ఆ అయ్యా మీరు అడగచ్చు, ఏమండి మాకెక్కడ కుదురుతుంది ఈ గొడవ ఇదంతా తగ్గించుకోవడం? ప్రాక్టీస్. అది ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. అది అభ్యాసం అనేది మానవుణ్ణి ఉద్ధరిస్తుందని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఎల్లుండి రేపు 6వ అధ్యాయంలో చెప్తారు. అది అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అది ప్రతిరోజు కొద్ది కొద్దిగా అభ్యాసం చేస్తుంటే వీ కెన్ కాంకర్ ది మైండ్. అది శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో ధైర్యమును పురికొల్పారు ఎవరికి? అర్జునుడికి. రేపు వస్తుందండి ఈ ప్రశ్న, కృష్ణ నా మనస్సును నిగ్రహించలేకపోతున్నాను, దానికి ఉపాయం చెప్పండి అని రేపు అర్జున్ గారు ప్రశ్న అడుగుతారు. కృష్ణ మీరు ఏదో చాలా మంచి బోధలు, అద్భుతమైన బోధలు చేస్తున్నారు, నా కర్మ కొంచెం చూడండి, నా పరిస్థితి కొంచెం గమనించండి, ధ్యానంలో కూర్చుంటే మనస్సు ఊరికి చంచలంగా ఉండిపోతుంది అనేటువంటి భావన చెప్తే వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ డోంట్ వరీ అన్నాడు. అయినా అర్జునే మీరేం భయపడబాకండి, అసంశయం మీరు చెప్పింది పరమ సత్యం, డౌట్ లేనే లేదు దీంట్లో. ఏమిటి? మనస్సు చంచలమైంది. అది న్యాచురల్. అది ఎందుకంటే దాని కారణం మనస్సు వాయువుతో చేయబడిందండి. ఈ పంచీకరణంలో మనస్సు దేంతో చేయబడిందంటే పంచభూతాల్లో వాయువు అంశం ఎక్కువగా ఉందండి. దాంట్లో
వాయువు ఎప్పుడు కదులుతుంది కాబట్టి మనస్సు కూడా కదులుతుంటుంది. ఇట్ ఈస్ న్యాచురల్ అన్నారండి ఎవరు? శ్రీకృష్ణం. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. కానీ అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసము వైరాగ్యము ఈ రెండిటి ద్వారా మానవుడు ఈ బాహ్యమైనటువంటి ఆ దృష్టిని తగ్గించుకుని మనస్సును జయించడానికి ప్రయత్నం చేయగలడు, దాంట్లో విజయం సంపాదించగలడు అని శ్రీ. ఇప్పుడు చూడండి, వీటిని కనుక నిరోధిస్తే ఇక్కడ అక్షయమైనటువంటి సుఖం లభిస్తుంది. దృష్టాంతం చూడండి, కిటికీలో నుంచి గాలి వస్తున్నది, ప్రమిదిలో దీపం ఆరిపోతున్నది. ఏం చేయాలి? ప్రమిదిలో దీపం నిశ్చలంగా నిర్మలంగా వెలగాలంటే క్లోజ్ ది డోర్స్, అది క్లోజ్ ది విండోస్, ఈ తలుపులు కిటికీలు మూసేయండి, అంతే చాలు. మనం కొత్తగా దీపాన్ని సంరక్షించవలసిన పని లేదు, అది వెలుగుతూనే ఉన్నది. కానీ ఈ విషయ వాయువులు ఉన్నాయి చూడండి, వాటిని నిరోధించాలి. సరే, బాహ్యస్పరిశేషు అసక్తాత్మ విందత్యాత్మనయత్ సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మ సుఖమక్షయమశ్నుతే. అందరికి అర్థమైందండి? అక్షయ సుఖం దేని కొరకండి మనం పుట్టింది? జస్ట్ ఫర్ హ్యాపీనెస్. అది ఆనందం అనుభవించడానికి మనం పుట్టాం. ఈ చిల్లర ఆనందాల్లో మన జీవితం అంతా భ్రష్టం చేయవలసిన పని ఏమిటి చెప్పండి? అది ఏనాటికైనా మనం ఈ విషయాలు తెలుసుకుని అంతర్ముఖం చేసుకుని ఒకవేళ తక్కిన సమయం అంతా ఏదైనా ప్రపంచ విషయాల్లో గడిపినా అట్లీస్ట్ 1 hour ఇన్ ది మార్నింగ్ అండ్ 1 hour ఇన్ ది ఈవినింగ్, ఉదయం పూట 1 గంట, సాయంత్రం పూట 1 గంట అయినా వై కాంట్ వి ట్రై చెప్పండి. కొంచెం అభ్యాసం చేసి చక్కగా ఇప్పుడు చూడండి, 10ంటికి కదా ఆఫీసులకు వెళ్ళేది, ఏదో 9ంటికి కదా వ్యాపారం, పొద్దున్నే కొంచెం ముందు లేవకూడదు చెప్పండి. కొందరు అంటారండి ఏదైనా ధ్యానం చేసుకోమంటే నో టైం నో లీజర్ అంటాడు. అయ్యా టైం లేకపోవటం ఏమిటండి? టైం అనేది ఏమిటంటే రబ్బర్ దారం అండి. రబ్బర్ దారం ఎంత లాగితే అంత సాగుతుందండి అది. టైం కూడా దాన్ని సద్వినియోగం చేయాలని మన కుతూహలం ఎక్కడుంది? అందుచేత ఒకవేళ మీకు టైం ఏదైనా పొద్దున్న 7 గంటలకి ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, అలారం పెట్టుకుని 1 గంట ముందు లేవండి. ఏమిటి దాంట్లో తప్పేమిటి చెప్పండి? అర్లీ టు రైజ్ మేక్స్ ఎ మ్యాన్ హెల్తీ వెల్తీ అండ్ వైస్ అన్నాడు. పొద్దునే ఉషకాలంలో కనుక నిద్రలేస్తే మీ విజ్ఞానం మీ ఆరోగ్యం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయని పెద్దలు చూడండి. అర్లీ టు బెడ్ అండ్ అర్లీ టు రైజ్ మేక్స్ ఎ మ్యాన్ హెల్తీ వెల్తీ అండ్ వైస్. పొద్దున్నే కొంచెం అభ్యాసం చేయండి. అలారం ఇప్పుడు ఇక్కడికి చూడండి, సరిగ్గా పొద్దున 6:30 7 గంటలకల్లా అందరు చాలా మంది హాజరవుతున్నారు. చూడండి, వాళ్ళు ఇక్కడికి 6:30కి రావాలంటే ఇంటి దగ్గర ఎప్పుడు వాళ్ళు సర్దుకోవాలి చెప్పండి, స్నానాలు ఇవన్నీ. కాబట్టి చాలా మంది కొందరు అలారాలు పెట్టుకుని లేస్తున్నారని నేను ఊహ చేస్తున్నానని. అయితే యజ్ఞం అయిన తర్వాత ఎట్ట చేస్తారో నాకు తెలియదు. అది ఉదయం పూట అది ఎవరో ఈ విధంగా బోధ చేస్తుంటే ఒక ఆయన ప్రశ్న అడిగాడండి, ఏమంటే మీరు పొద్దున్నే లేమన్నారు కదా, లేవాలని మా కుతూహలం ఉన్నది, కడియారం పెట్టుకోమన్నారు కదా, అలారం పట్టి లేమన్నారు కదా, మాకు అలారం వినిపించకపోతే అన్నాడు ఒక ఆయన. అంటే ఏమిటి? అంత కుంభకర్ణుడు అనమాట ఆయన. దానికి ఒక ఉపాయం ఉందండి. ఏమిటంటే అలారం వినిపించినటువంటి నిద్ర గనక అయితే రాత్రి ఆహారం కొద్దిగా తగ్గించండి. బాగా ముక్కు వరకు తిని పండుకుంటే పొద్దున్నే లేవలేరండి, లేవలేరు. అంచేత ఏదో పాలు పండ్లు లేకపోతే ఏదన్నా పలహారం ఇటువంటిదో మితంగా తీసుకోండి. పలహారం అని పేరు పెట్టుకుని అన్నానికి రెట్టింపు తింటుంటారండి ఒకసారి కొందరు. అది మంచిది కాదండి. ఏదో మితాహారం తీసుకున్నప్పుడు పొద్దున్నే మెలకు వస్తుందండి. ఒక విషయం జ్ఞాపకం వస్తున్నది. ఒక ఊళ్ళో 2 సోమరులు ఉన్నారండి, పరమ సోమరులు. ఒకడు పొద్దున 9ంటికి నిద్రలేస్తాడు, ఒకడు 9:30కి. చూడండి, అంత కుంభకర్ణ తమోగుణం అండి. దానిలో ఒకరికండి 2 స్నేహితులు, ఒకరికి ఊరు ప్రయాణం వచ్చిందండి. ఊరు ప్రయాణం సరిగా ఉదయం 5 గంటలకి రైలు ప్రయాణం. ఉదయం 5 ఎట్లా లేస్తాడండి? రోజు 9ంటికి లేచేవాడు పొద్దున్నే ఎట్లా లేస్తాడు? అందువల్ల వాడి స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. వాడు వీడిని మించిన సోమరండి వాడు. ఒరే నాయన, రేపు 5 గంటలకి రైలు, నన్ను 4ంటికే వచ్చి లేపుతావా అన్నాడు. తప్పకుండా లేపుతాను, 3:30కి వచ్చి జ్ఞాపకం చేయవా అన్నాడండి. ఇది తమో గుణం అండి. సరే, ఒకడిని మించిన వాడు ఒకడు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఆయన పరిశ్రమ చేయండి, అభ్యాసం చేయండి అని చక్కగా ప్రబోధం చేస్తూ ఆనందం ఎక్కడున్నదనే ప్రశ్నకు సమాధానం చెప్పి విరమిస్తున్నాడు. ఎక్కడున్నది? యోంతఃసుఖో, ఇదండి. యోంతఃసుఖో అంతరారామః తథాంతర్జ్యోతిరేవయః సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. ఈ విధంగా అద్భుతమైనటువంటి కర్మ సన్యాస యోగమును శ్రీకృష్ణ పరమాత్మ అనేక ధర్మములు బోధించి పూర్తి చేసినారు. రేపు 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగమును కూర్చిన విచారణ జరుగుతుంది. తత్వసారము తెలిసి కోరన్న
తెలిసి కోరన్నా సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా తత్వసారము తెలిసి కోరన్నా సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా పామరత్వము పారద్రోలి ద్వేషభావము రూపుమాపి పామరత్వము పారద్రోలి ద్వేషభావము రూపుమాపి అంతటను పరమాత్మ కలగని నిమ్మనంబున బోధ కల్పము అంతటను పరమాత్మ కలగని నిమ్మనంబున బోధ కల్పము తత్వసారము తెలిసి కోరన్నా సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా సతతము ఆశ్రయించన్నా సతతము ఆశ్రయించన్నా ఉపనిషత్తుల సారమే అది తెలిసి కోరన్నా సతతము ఆశ్రయించన్నా ఉపనిషత్తుల సారమే అది తెలిసి కోరన్నా గీతమాతకు సేవ సలిపి గీతతత్వము మదిని దాల్చి గీతమాతకు సేవ సలిపి గీతతత్వము మదిని దాల్చి గీత చెప్పిన కృష్ణదేవుని పాద పద్మము నమ్మి పలువము గీత చెప్పిన కృష్ణదేవుని పాద పద్మము నమ్మి పలువము గీత సతతము ఆశ్రయించన్నా ఉపనిషత్తుల సారమి అది తెలిసి కోరన్నా తత్వసారము తెలిసి కోరన్నా సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా తత్వసారము తెలిసి కోరన్నా గీత సతతము ఆశ్రయించన్నా తత్వసారము తెలిసి కోరన్నా గీత సతతము ఆశ్రయించన్నా తత్వసారము తెలిసి కోరన్నా గీత సతతము ఆశ్రయించన్నా